జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనకి యుఎస్-ఇరాన్ వార్ సందర్భంగా గ్యాస్ ఇష్యూ అనేది అరైజ్ అయింది. బట్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ వరకు గృహ వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. గృహ వినియోగదారుల వరకు ఎటువంటి కొరత కూడా లేదు గ్యాస్కి సంబంధించి. అందువల్ల ఎవరూ కూడా దయచేసి ప్యానిక్ బుకింగ్స్ చేసుకోవద్దు. ప్రభుత్వం వారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక రీఫిల్కి మనకి 25 డేస్ అండ్ 30 డేస్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్కి రూల్స్ ప్రకారము ఇచ్చారు. కాబట్టి ఒక సిలిండర్ ఫిల్ చేసిన తర్వాత 25 రోజుల తర్వాతే ఇంకొక సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోండి. మీరు ప్యానిక్ అయ్యి కొరత ఉంది అన్న ఉద్దేశంతో అధిక బుకింగ్లు చేసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాము. గృహ వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ కూడా గృహ వినియోగదారులు కాబట్టి గృహ వినియోగదారులకి అందుబాటులో ఉన్న సఫిషియంట్ స్టాక్ మన దగ్గర ఉంది, స్టేట్లో ఉంది, అలాగే జిల్లాలో కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి వదంతులు పుకార్లు విని ప్యానిక్ అవ్వకుండా మీరు మీ బుకింగ్స్ చేసుకోండి. విత్ ఇన్ ద టైమ్ ప్రజెంట్ మనకి జిల్లాలో సరాసరి యావరేజ్ 2-3 డేస్ పడుతున్నది. కొన్ని చోట్ల కొద్దిగా 5 to 6 డేస్ పడుతున్నది. కానీ విత్ ఇన్ ద టైమ్ మనము మీకు ఖచ్చితంగా డెలివరీ ఇచ్చేలాగా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు మనకి జిల్లా ప్రజలందరికీ సౌలభ్యం కోసము మనము జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ కూడా తెరిచాము. ఇలాగా ఎక్కడైనా సరే గ్యాస్ డైవర్షన్ అవుతున్నా లేకపోతే ఎనీవేర్ అధిక ఛార్జీలు వసూలు చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నా, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నా సరే మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేయొచ్చు. మేము డెఫినెట్లీ విల్ టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్. ఇప్పటికే మేము ఈ డైవర్షన్ డొమెస్టిక్ని కన్జ్యూమర్కి డైవర్ట్ చేస్తున్న వాటి మీద సీరియస్గా దృష్టి సారించాము. చాలా ఇన్స్పెక్షన్స్, సీజర్స్ కూడా చేస్తున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ని కమర్షియల్ ఇతరత్ర వాటికి డైవర్షన్ చేసుకోకూడదని కోరుకుంటున్నాం. సర్వర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది బుకింగ్స్ చేస్తున్నప్పుడు అలాగేను. సో అవి కూడా 1-2 డేస్లో రిజాల్వ్ అవుతాయి. గ్యాస్ ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ప్రజలు ఈ ప్యానిక్తో మనకి 7,000, 8,000 బుకింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు అనవసరమైన లేనిపోని భయాలతో ఒకేసారి 20,000, 25,000 బుకింగ్ ఒక రోజు చేయడం వల్ల ఏంటంటే సర్వర్ మీద లోడ్ పడింది. ఈ కంపెనీస్ కూడా ఆ లోడ్ని తట్టుకునేటట్టు సర్వర్లో మార్పులు చేస్తున్నాయి. డెఫినెట్లీ ఇష్యూ 1-2 డేస్లో రిజాల్వ్ అవుతుంది. కాబట్టి బుకింగ్స్ ఖచ్చితంగా అవుతాయి. మీరు ప్యానిక్ అవ్వకుండా బుకింగ్స్ చేసుకుని ఒక 3-4 డేస్ వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి డెలివరీ వస్తుంది. సో ప్రజలను సంయమనం పాటించాలి. సఫిషియంట్ స్టాక్ గృహ వినియోగదారులకి ఉంది. ఆ విషయంలో ఎటువంటి అపోహలు ఉండకూడదని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తుంటాను.